కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. దేవాలయం అనగానే ప్రతి వాళ్ళకి మనసు లాగుతూ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి, ఆ పరమాత్మని చూడాలి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం అందరము తీసుకోవాలి, ఆయనకి రకరకాలైనటువంటి ఉపచారాలు అష్టోత్తర శతనామాదులు అన్నీ చెయ్యాలి అనే కోరిక మనందరికీ కలుగుతుంది. కానీ దేవాలయం అంటే లోపల ఉన్న దేవుణ్ణి చూడటం ఒకటే కాదండి, దానికంటే ముందు మన పూర్వీకుల యొక్క భక్తి, మన పూర్వీకుల యొక్క ఆగమశాస్త్రము, సమాజమంతా కూడా ఏకీకృతమై ఎలా భగవంతుణ్ణి ఆరాధన చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆరాధనా భావం దూరం వెళ్ళిపోయింది. ఎందుకు కారణం? ఎండోమెంట్స్ అనేటటువంటి సంస్థని మనకి స్థాపించి, ఈ ఎండోమెంట్స్ అనేటటువంటి సంస్థ వల్ల మనకి తీసుకొస్తున్నటువంటి దౌర్భాగ్యమే. కాబట్టే ఇవాళ చాలా పెద్ద ఉద్యమం, దేవాలయాలనేవి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటికి వచ్చి మనంతట మనం స్వచ్ఛందంగా నిర్వహించుకోవాలి. ఆ నిర్వహించుకున్న నాడే దేవాలయ మాహాత్మ్యం స్పష్టంగా తెలుస్తుంది. కారణం ఏమిటి అంటే, ఇవాల్టికైనా సరే నాస్తికులందరూ వచ్చి ఈ ఆస్తికత్వాన్ని ధర్మాన్ని తిడుతూ ఉంటారు. వాళ్ళని నేను అడిగేటటువంటి సూటి ప్రశ్న, ఈ భారతదేశానికి చరిత్రనిచ్చినటువంటి వాళ్ళు ఆస్తికులు. ఈ రోజుకైనా భారతదేశం ఇంత సనాతనము అని ప్రపంచం పొగట్టానికి కారణం ఏమిటి? ఆస్తికులైనటువంటి వాళ్ళు కట్టిన గుళ్ళు, ఆస్తికులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సనాతన వైదిక సంప్రదాయ చరిత్ర, ఆస్తికులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వేద భాండాగారం వల్ల ఈ భరత భూమిని వేదభూమి అని ఇన్ని సంవత్సరాలుగా దీనికి చరిత్ర ఉంది అని. అంటే భారతదేశానికి ఆస్తికులు ఒక చరిత్ర ఇచ్చారు. అదే నాస్తికం తీసుకుంటే మీరు కట్టేది ఉండదు, పెట్టేది ఉండదు, చరిత్ర తెలిసేటటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి భవిష్యత్ తరాలకైనా ఎవరికైనా మన జాతి గొప్పతనము మన పూర్వీకులు కట్టినటువంటి ఆ కట్టడాలైనటువంటి క్షేత్రాల నుంచే మన చరిత్ర అనేది బయటికి వస్తుంది. కాబట్టి ఈ చరిత్ర అనేది ఇచ్చినటువంటిది. దేవాలయం అంటే ఏమిటండి? మనకి చక్కగా ఒక రూఫ్ వేస్తాం. ఈ రూఫ్ వెయ్యాలి అనుకున్నప్పుడు ఇంటి మీద ముందు సెంట్రింగ్ పని అని ఒకటి చేస్తాం. ఈ సెంట్రింగ్ పని చేసినప్పుడు దాని మీద చక్కగా తీసుకొని వెళ్ళి సిమెంటు అంతా కూడా వేసి ఒక రూఫ్ వేస్తాం. కానీ డైరెక్ట్గా రూఫ్ వేయంగా సెంట్రింగ్ ఉంటేనే పైన వేసే రూఫ్ ఉంటుంది. అలాగే దేవాలయము ఉంటేనే సనాతన వైదిక ధర్మము అనేది ఉంటుంది. దాని మీద బ్రహ్మనిష్ట దాకా ఎదిగేదాకా రూఫ్ వేసుకున్న తర్వాత దేవాలయంతో అవసరం లేదు. కానీ అక్కడ దాకా ఎదిగేదాకా ఎలా సెంట్రింగ్ ఉంటేనే రూఫ్ పడుతుందో అలా దేవాలయం ఉంటేనే మన హృదయంలో పరమాత్మ సుస్థిరంగా నిల్చుంటాడు. కాబట్టి భగవంతుడిని మనకి బాగా సమీపంగా తీసుకెళ్ళేది. అందులో ఎంత విజ్ఞానం ఉంది? కాస్త విజ్ఞానమా? మనం వెళ్తే లోపల యంత్రాలు ఏమిటి, బయట ఉన్న ధ్వజస్తంభం ఏమిటి, ఈ విమానం ఏమిటి, దీంట్లో ఉండేటటువంటి శిల్పశాస్త్రాలు ఎలా చెక్కారు. ఒక్కొక్క క్షేత్రానికి మనం వెళ్తే, మనం చక్కగా ఈ ఛాయా సోమేశ్వర ఆలయానికి వెళ్ళామనుకోండి, ఎంత అద్భుతమైన సైన్స్ తోటి ఎక్కడ సూర్యుడు తిరిగినా వెళ్ళి ఆ ఛాయ శివలింగం వెనకాల పడేట్టుగా ఆ రోజుల్లో ఏదో మౌఖికంగా థియరీ చెప్పడం కాదు, ప్రాక్టికల్గా కట్టి చూపించేశారు. హంపీ క్షేత్రానికి వెళ్తే ఎక్కడో 2 ఎకరాల అవతల ఉండేటటువంటి గోపురం మీద సూర్యనారాయణమూర్తి ఎటు తిరిగినా దాని యొక్క ఇన్వర్టెడ్ ఇమేజ్ కలర్లో అలా తిరిగి ఇన్వర్టెడ్ ఇమేజ్ వెనకాల ఒక చిన్న రంధ్రంలోంచి పడుతుంది. సూర్యుడు ఎటున్నా వెళ్ళి ఆ హంపీ క్షేత్రంలో ఆ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎలా పడుతోంది అంటే, ఆ క్షేత్రం మీద అధ్యయనం చేస్తే, ఆ క్షేత్రాన్ని కట్టడానికి వాళ్ళు వాడినటువంటి సూత్రాలు తెలిస్తే, అంటే మన వేదాన్ని, మనకి సంబంధించినటువంటి గ్రహగోళ నక్షత్రాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని, మనకు సంబంధించినటువంటి ఆయుర్వేదాన్ని, మనకు సంబంధించినటువంటి నృత్య కళల్ని, మనకు సంబంధించినటువంటి మంత్రరాశి యొక్క గొప్పతనాన్ని, మనకి సంబంధించిన సనాతన వైదిక ధర్మ మూలాలన్నిటినీ ఒక్క దేవాలయం ప్రొజెక్ట్ చేసేది. అందుకనే దేవాలయాల్ని అన్ని విధాల రక్షాస్థానాలుగా భావించారు. కాబట్టే పద్మనాభస్వామి క్షేత్రానికి వెళ్తే అంత గొప్పవైనటువంటి నిధులు ఆ 6 మాళిగల్లో అక్కడ పెట్టారు. అలాగే తిరుమలలో మాళిగలు ఉన్నాయనే విషయము, అలాగే అహోబిళంలో ఉన్నాయనే విషయం అనేక గ్రంథాల ద్వారా సంపదని మొత్తాన్ని
కాపాడినటువంటి ప్రదేశాలు కూడా దేవాలయాలే. అందుకే ఈ భారతదేశం మీద దాడి చేసినటువంటి గజనీ ఇత్యాదులు కూడా లోపలికొచ్చి సోమనాథ క్షేత్రాలని వీటన్నిటిని పూర్తిగా కూల్చి అక్కడ ఉండేటువంటి సొమ్ము మొత్తాన్ని తీసుకొని వెళ్ళారు. ఈ సనాతన వైదిక ధర్మానికి, ఈ భారతదేశానికి హృదయము దేవాలయ వ్యవస్థ. దేవాలయాలు ఎంత బలంగా ఉంటాయో ఈ భారతదేశంలో ధర్మం అంత బలంగా ఉంటుంది. ఇది తెలుసు కాబట్టే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ వ్యవస్థ నుంచి జనాలని దూరము చేయాలి అనేటటువంటి కుట్రతో ఒక ఎండోమెంట్ అనేటటువంటి సంస్థని స్థాపించి తద్వారా ఊళ్ళో వాళ్ళు వేసి పెత్తనం ఇచ్చినటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, రాజకీయ పరపతి లేని వాళ్ళందరినీ దేవాలయాలకు తీసుకొచ్చి పెట్టడం, ఆ దేవాలయాల్లో వాళ్ళు కూర్చొని సామాన్య జనాలకి దేవాలయానికి ఇంటర్లింక్ లేనట్టుగా, అతను ఒక్కడే ఎవడో ఏదో అధికారి అన్నట్టుగా ఏ గవర్నమెంట్ వస్తే దానికి సంబంధించినటువంటి మనుషుల్ని వేస్తూ రాజకీయ కేంద్రాలుగా మొత్తం గుళ్ళు మారుతున్నాయి. అలా కాదు, వేదం నేర్చుకోవాలా, ఈ క్షేత్రానికి వెళ్తే వేదం నేర్పించేవాళ్ళు ఉంటారండి, స్తోత్రాలు నేర్చుకోవాలా, ఈ క్షేత్రానికి వెళ్తే ఉంటారండి అని మొత్తము సమస్తమైనటువంటి భారతీయ వాంగ్మయము, వైదిక వాంగ్మయము అంతా కూడా ఏనాడు ఒక క్షేత్రంలో మనకి లభిస్తుందో అప్పుడు మళ్ళీ మనం దేవాలయాల యొక్క గొప్పతనాన్ని మొత్తం వెనక్కి తెచ్చుకున్నట్టు. కాబట్టి ఈ దేవాలయాలు అనేటటువంటి అంశము మనం ఇవాల్టి నుంచి ఈ దేవాలయాల యొక్క వైశిష్ట్యం, దేవాలయాల్లో ఉండేటటువంటి అద్భుతమైన వాస్తు శిల్పాదులు, దేవాలయాల్లో ఉండేటటువంటి బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి అప్పుడు ఉత్సవ మూర్తులు, అలాగే మనకి చక్కగా మూలమూర్తులు, ఈ కట్టడం యొక్క వైశిష్ట్యం, విజయనగరం వాళ్ళు ఎలా కట్టేవాళ్ళు, చోళులు ఎలా కట్టేవాళ్ళు, ఇదంతా కూడా ఒక సిరీస్లో, ఒక క్రమ పద్ధతిలో సమష్టి దేవాలయ మాహాత్మ్యాన్ని మనం డివోషనల్ ట్రీ ఛానల్ నుంచి చెప్పుకుందాం. దానికి కొద్దిపాటి ఇంట్రడక్షన్ మాత్రమే ఇవాళ ఇచ్చింది. ఇంకా అనేక అంశాలు, దేవాలయాల లోతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.